చాలా బాగున్నాయండి. ఈరోజు మనమైతే యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు వైటీ స్టూడియో ఉంది కదా మనకి. ఆ వైటీ స్టూడియోని ఓపెన్ చేసిన వెంటనే మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ డాష్ బోర్డ్ లైన్లోనే ఎర్న్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఎర్న్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనము దానిలో ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అవ్వడానికి, యూట్యూబ్ నుంచి మనీ రావడానికి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎంత టైం చూసి ఉండాలి, ఏంటి అనేది ఉంటుంది దీనిలో. ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేసేస్తే మనము లాస్ట్లో అంటే మొన్నటి దాకా ఉన్న ఎలిజిబిలిటీ అంటే దీనిలో ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి ఎలిజిబుల్ అవుతాము మనీ మానిటైజేషన్ అవ్వడానికి అనేది ఉంది. అది చూద్దాం. ఫస్ట్ మనం పాత అప్డేట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ ఏమో 4000 అవర్స్ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ అంటే షార్ట్ వీడియోస్ చేస్తాం కదా, దానికైతే 10 మిలియన్ వ్యూస్ రావాలి. అప్పుడే మనకి ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం అసలైన మెయిన్ టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. మనకి ఏంటంటే ఇదైతే యూట్యూబర్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. ఎందుకంటే మామూలుగా అయితే 1000 సబ్స్క్రైబర్స్ కదా, ఇప్పుడు మనకు వచ్చేది చూడండి. ఇప్పుడు యూట్యూబ్ మనకి ఛాన్స్ ఇచ్చింది సక్సెస్ అవ్వడానికి. ఏంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ 3000 అవర్స్ ఉంటే చాలు. నెక్స్ట్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ 3 మిలియన్ వ్యూస్ వస్తే చాలు. చూసారా ఎంత తక్కువ టైంలో మనము సక్సెస్ అవ్వచ్చు. పాత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్, నాకైతే చాలా బెటర్ అనిపించింది సక్సెస్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి. ఎందుకంటే మొన్నటి దాకా అయితే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోకి అయితే 10 మిలియన్ వ్యూస్ రావాలి. దాంతో పోల్చుకుంటే ఇది కష్టం కాదు కదండి, ఈజీనే కదా. కొంచెం మనం కష్టపడితే మనం సక్సెస్ అవ్వచ్చు యూట్యూబ్లో. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే కాబట్టి. నెక్స్ట్ మనం ప్రాపర్గా వీడియోస్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. అప్పుడు మనకు కూడా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. మనం ఏంటంటే ఒక 2-3 వీడియోలు చేసేసి మనకి రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి వదిలేస్తే నాకు తెలిసినంత వరకు సక్సెస్ అవ్వరు. ఏమైనా సరే ప్రతిరోజు ఒక వీడియో, 2 వీడియోలు మంచి కంటెంట్తో ఏదో ఒక వీడియో పెట్టి మంచిగా క్లారిటీగా పెడితే చెప్పలేం, మేబీ ఏదో ఒక రోజు మన వీడియో కూడా రీచ్ వెళ్ళొచ్చు. అప్పుడు వెంటనే పెట్టేసిన వెంటనే రాదు కదా. కొంతమందికి తొందరగా మానిటైజేషన్ అవుతుంది, కొంతమందికి లేట్గా మానిటైజేషన్ అవుతుంది. అది వాళ్ళ కంటెంట్ని బట్టి టైం మనకు తీసుకుంటుంది. అంతేకాని మనం కష్టపడితే రానిదనేది ఏది ఉండదండి. చేసుకోండి ప్లీజ్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.